హలో గైస్, మనమైతే ఇప్పుడు అయోధ్య ధామ్ జంక్షన్ నుంచి వారణాసికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సమయం వచ్చేసి ఇప్పుడు దాదాపు 1 గంట అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు 6:18 అయితే అవుతుంది. మనం ఇప్పుడు వారణాసి జంక్షన్ అయితే రీచ్ అయ్యాం. శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపవృందం వారాణసీనాథమనా. మనం ఇప్పుడైతే సైకిల్ బాబా ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి అడిగి చూద్దాం అక్కడ ఏదైనా రూమ్స్ అన్నది అవైలబుల్ ఉన్నాయా లేదా అనేసి. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపా. గుడ్ మార్నింగ్ గైస్, మనం ఇప్పుడే సైకిల్ బాబా ఆశ్రమంలో అక్కడ మన లగేజ్ అంతా పెట్టేసి అక్కడే మనం రెడీ అయ్యి కాలభైరవుని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనకు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారనమాట. వాళ్ళని కూడా నేను ముందు వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మనం ఈరోజు ఏమేమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అన్నది కూడా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. లైక్ దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ అడ్వెంచరస్ అండ్ వెరీ స్పిరిచువల్. సైకిల్ బాబా ఆశ్రమం నుంచి మనం కాలభైరవ టెంపుల్కి వెళ్ళే రూట్లో అయితే చాలామంది మనం ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మందిని తెలుగు వాళ్ళని మనం చూడొచ్చు అనమాట. లైక్ ఆల్మోస్ట్ ఇక్కడంతా తెలుగు వాళ్ళే స్టే చేస్తూ ఉంటారు కాలభైరవ టెంపుల్ వెళ్ళే ఆ రూట్లో. ఇప్పుడు వెళ్ళబోతున్నాం బృహస్పతి టెంపుల్. దారిలో ఉంది, దర్శించుకొని ఇక్కడ వెళ్దాం. కాలభైరవ వెళ్ళే టెంపుల్లో పద్మజాండకోశ సంతతి దృష్టిపాత నష్ట పాప జాల ముగ్ర శాసనం అష్ట సిద్ధిదాయకం కపాల మాలికందరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసలోక పుణ్య
కాలభైరవ మందిర్ అయితే చేరుకున్నాం అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ దాదాపు మనం 9 గంటలకు బయలుదేరాం. ఇప్పుడు 12:30 అవుతుంది. ఇప్పుడైతే మనకు ఇంకొక 30 నిమిషాల్లో దర్శనం అయితే కాబోతుంది. शेखरं कृपाकरं नारदादियोगी वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. भानुकोटिभास्वरं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे.